వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. నమస్కారం గురుగారు. నమస్తే. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా పాదాభివందనం తెలియజేస్తూ వేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఐరారోగ్య శ్రేయాలతో విరాజిల్లాలని సిద్ధలక్ష్మి గణపతి ప్రార్థిస్తూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి. సంతోషం గురుగారు. గురుగారు, మీరైతే కనుక మాకున్న ప్రతి సమస్యకి చాలా తేలిగ్గా అయితే పరిష్కారం చెప్తూ వస్తున్నారు గురుగారు. సో ఇప్పుడు నేను అడగపోయేది ఏంటంటే, చాలా మందికి దీర్ఘకాలికంగా కోరికలు మిగిలిపోతూ ఉంటాయి. అంటే కొంతమందికి అయితే చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేకపోతారు, లేకపోతే కొంతమంది ఎంత ప్రయత్నించినా వాళ్ళు అనుకున్నదైతే సాధించలేకపోతారు. సో ఇలా తీరని కోరికలు నెరవేర్చుకోవాలి అంటే ఏదైనా ఆరాధన కానీ సాధన కానీ ఉంటుందా గురుగారు? ఒకసారి తెలియజేస్తారా? శ్రీ విద్యోపాసనలో శ్రీ వాంఛకల్పలతా గణపతి అని ఉందండి. వాంఛకల్పలతా గణపతి అంటే వాంఛ అంటే కోరిక, కల్పలత తీసుకొచ్చి వ్యక్తిని. ఈ యొక్క అందరికీ కూడా కొంతమందికి శ్రీ విద్యా పరిపక్వతంగా ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాని విద్యది. ఈ వాంఛకల్పలతా గణపతి అంటే మనకి లైన్లోనే ఉంది. వాంఛ అంటే కోరికలు తీర్చేది అని. ఇది ప్రధానంగా ఈ దేవతని ఎవరు ఆరాధిస్తారో, ఎందుకు ఆరాధిస్తారో అని చూసుకున్నట్టయితే మీరు చూసే ఉంటారు, ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంది. కానీ కాలసర్పదోషానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రాహుకేతుల పూజ శ్రీకాళహస్తిలో చేయించాలి అంటారు. కానీ శ్రీ విద్య ఉపాసనలో ఏంటంటే వాంఛకల్పలతా గణపతి ఎవరైతే కాలసర్పదోషం ఉందో జాతకం రీత్యా, కాలసర్పదోషం అంటే లగ్నాత్తు రాహుకేతువుల సప్తమంలో గ్రహాల మధ్యలో ఉంటే దీన్ని కాలసర్పదోషం అంటారు. లగ్నాత్తు రాహు నుంచి సప్తమంలో కేతు ఉన్న గ్రహాలు ఏమైతే ఉన్నాయో దాన్ని చూసి కాలసర్పదోషం అని ఏర్పడుతుంది. అసలు మనం మాట్లాడుకునేది ఈ కోరికల గురించి కదా గురుగారు. రాహుకేతువులు తీసుకొచ్చారు ఏంటని అడుగుతారు. ఇది ఏంటంటే వెల్త్, మెయిన్గా ఆదాయాన్ని ఎవరైతే గండి కొట్టి ఆదాయం పడిపోయింది అనుకున్నారో ఈ వెల్త్ పెరగడానికి కానీ, లేదా ప్రతి పని ఆలస్యం అవుతోంది, వాంఛ తీరటం లేదు, కోరిక తీరటం లేదు అనుకున్న వాటికి వాంఛ. ఇది ఏమిటి అంటే ఈ యొక్క గణపతి ఏ రూపంలో ఉంటాడంటే స్త్రీ రూపంలో ఉంటారండి, చీర కట్టుకుని. గణపతి ఎప్పటివరకు స్త్రీ కట్టుకున్న రూపం ఎక్కడా లేదు. వీటిని వాంఛ కల్పలత గణపతిలో ఏంటంటే కల్పలత అంటే ఏంటంటే ఈ లలితాంబిక రూపం గణపతి రూపం కలిపి ఉంటుంది. ఇప్పుడు ముఖము తొండము అంతా కూడా గణపతి రూపం ఉండి మిగతా బాహ్య శరీరం అంతా కూడా కంఠం దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా అంతా కూడా స్త్రీమూర్తి కింద వస్త్రం కట్టుకుని ఉంటారు గణపతి. ఎందుకు కట్టుకుని ఉంటారు అంటే జనాల యొక్క కోరికను నెరవేరడానికి. అసలు కల్పలత అంటే శ్రీ విద్యలో లలితాంబ ప్లస్ గణపతి కలిపితే వాంఛ కల్పలత గణపతి అని చెప్తారు. వీటిల్లో కూడా అండి ఇంకో రెండు దేవతలు కూడా కలుస్తాయి. ఏమిటంటే కుబేరుడు, లక్ష్మీదేవి. ఎవరైతే వాంఛ కల్పలతా గణపతిని మనసా వాచ స్మరిస్తారో, లేదా ఉపాసన చేస్తారో, లేదా కవచం చదువుతారో. ఇప్పుడు ఉపాసనా బలం కావాలంటే మళ్ళీ మొదలుపెట్టి గణపతి దగ్గర నుంచి గురుపాదకి దగ్గర నుంచి చేసుకుని వస్తే కానీ గురువుగారు వాంఛ కల్పలతా గణపతి ఇవ్వరు. అదంతా మూలం వేరు. ఆ గణపతి యొక్క మూలం 16 బీజాక్షరాలు. అది చేయడం వల్ల కనీసం అది చేయలేకపోయినా, మంత్రదీక్ష తీసుకోలేకపోయినా, మన వాంఛ కల్పలత గణపతి పుస్తకాలు రిలీజ్ అయ్యే మార్కెట్లో. అది కాకుండా కూడా రీసెంట్గా రేపు జూలై 2nd వీక్లో మనదే ఒక బుక్ రిలీజ్ అవుతుంది వాంఛ కల్పలత గణపతి మీద, నూకల రవికుమార్ సిద్ధాంతి అని. అసలు ఎలా చేయాలి, మంత్రం తెలియని వాళ్ళు శ్లోకం ఎలా చేయాలి, ఆ స్మరణ ఏం చేస్తే స్వామివారు మనకి అంతంత ఆనందాన్ని ఎలా ఇస్తారు. మెయిన్గా ఏంటంటే అండి చాలామంది ఈవేళ రుణాలు బారిన పడిపోవడం, ఒక బ్యాంకు కాదని ఇంకో బ్యాంకులో అప్పులు తీసుకోవడం, ఒకటి కట్టలేక ఇంకోటి మీదకి వెళ్ళడం, ఇలాంటివి ఎక్కువ మీద పడినప్పుడు ఈ వాంఛ కల్పలతా గణపతి చేయడం వల్ల ఏంటి ఈ వాంఛ కల్పలతా గణపతి అంటే ఈ యొక్క శ్లోకం చదవడం కానీ, లేదా అష్టోత్తరం చదవడం వల్ల కానీ, లేదా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన, ఆదాయం గండి కొట్టేసిన, లేదా ఆడపిల్లల సంతానం ఎక్కువ జన్మించిన వాళ్ళైనా, కావాలనుకున్న వాళ్ళు చివరి వరకు వచ్చాక ఆగిపోతున్న విషయం, వీటికి ఏంటంటే గణపతిని ప్రార్థించి ఒక పటం దొరుకుతుంది వాంఛ కల్పలతా గణపతిని మన గూగుల్లో కొట్టడం వస్తుంది. లేదా ఎక్కడైతే ఫోటో ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయో ఫోటోషాప్లో అక్కడికి వెళ్తే ఇలా వాంఛ కల్పలతా గణపతిని అడిగిన వెంటనే ఆ యొక్క ఫోటో ఇస్తారు. ఆ ఫోటో చేసి ఏంటంటే అండి ఇక్కడ స్వామివారికి నివేదన ఏంటంటే దానిమ్మ గింజలు పెట్టాలండి.
మహా ఇష్టము ప్రీతి అన్నమాట దానిమ్మ గింజలు అంటే వాంఛకల్పలత గణపతికి. దేనికి చేస్తారు అసలు? మరి విషయం ఏంటంటే ఏ కోరినో తీరటం లేదు గురుగారు. ఉదాహరణకి మా అబ్బాయి ఉద్యోగం రావాలనుకుంటున్నాం, రావటం లేదు. చదువుకుంటా మధ్యలో ఆఫ్ చేసేసి ఇంక చదవనంటున్నాడు. ఇలాంటి వాంఛ అంటే ఆ కోరిక తీరలేని ఎవరైతే ఉన్నారో, ఏ కోరికైనా సరే అది దీర్ఘకాలికమైన కోరికలు అంటే ఏంటంటే ఉద్యోగం రాకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, వివాహం అవ్వకపోవడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, వీటిలన్నిటికీ ఒక రకమైన విషయం కాదు, చాలా రకాలైన కోరికలకి ఒకే సమాధానం ఏమిటంటే శ్రీ విద్యా ఉపాసనలో వాంఛకల్పలతా గణపతిని. మాకు తెలియలేదు గురుగారు అనుకున్న వాళ్ళు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో, ఈ వాంఛకల్పలతా గణపతి గురించి మన దగ్గర పూర్తిగా తయారు చేసిన స్క్రిప్ట్ ఉంది. అది ఎలా చెయ్యాలి, ఆ విధి విధానాలు ఏంటి, ఈ దేవతారాధన చేయడం వల్ల జరిగే అద్భుతాలు ఏమిటి, ప్రధానంగా అనర్థాలు ఏమి ఉండవండి. ఈ గణపతిని ఎప్పుడు ఏ గణపతిని చేసినా, ఒక ఉచ్చిష్ట గణపతిని తప్ప ఏ గణపతిని చేసినా అనర్థాలు ఏమి ఉండవు. అది వేరే చాప్టర్లో చెప్పడం జరుగుతుంది. ఉచ్చిష్ట గణపతి అంటే ఏంటి, దాని మూలాలు ఏంటి, ఎలా చూపిస్తాయని. ఇక్కడ వాంఛకల్పలతా గణపతి ఏంటంటే ముఖం వరకు గణపతి ఫేస్ ఉండి, బాహ్య శరీరం అంట శ్రీమూర్తి కింద ఉండి, ఆయన 5 ముఖాలతో ఉండి, ఇక్కడ ఈ వాంఛకల్పలతా గణపతిలో ఏంటంటే 5 ముఖాలతో ఉంటాడండి గణపతి. అంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఎలా ఉంటారో అలాగా 5 ముఖాలతో ఉన్న గణపతి వాంఛకల్పలతా గణపతి అంటాం. ఈ 5 ముఖాలు ఏమిటయ్యా అంటే నిదర్శనం ఏంటంటే, మామూలుగా గాయత్రి అయితే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు, 5వ వాడు నారాయణుడు అంటాం. ఎక్కడేంటంటే ఒక రూపం గణపతిది, ఒక రూపం లలితాంబికది, ఒక రూపం లక్ష్మీదేవిది, ఒక రూపం కుబేరుడిది, మరో రూపం ఏంటంటే పరమేశ్వరుడిది. ఈ 5 రూపాలు కలిపిందే వాంఛకల్పలతా గణపతి అంటారు. లలితాంబిక యొక్క రూపం గణపతి స్వరూపం, ఈశ్వర స్వరూపం, కుబేర స్వరూపం, లక్ష్మీ స్వరూపం. ఈ 5 ముఖాలతో ఉన్న గణపతిని చేయడం వల్ల ఏంటి ఉపయోగాలు అంటే, ప్రధానంగా ఆటంకాలని అడ్డుల్ని తీసేసేవాడు గణపతి. ప్లస్ మెయిన్గా జ్ఞానసిద్ధి కారకుడు కారణం ఏంటంటే లలితాదేవి. ఐశ్వర్య సిద్ధి కారకం ప్లస్ ఏంటంటే జ్ఞానసిద్ధికి కారకం పరమేశ్వరుడు. అంటే లైవ్ అయిపోతుంది అంటే ఏంటి, డిస్ట్రాయ్ చేసేవాడు ఈశ్వరుడు. దీన్ని నిర్మూలన చేద్దాం అనుకునేవాడు. అలా నిర్మూలన లేకుండా కాపాడడానికి ఆరాధించేవాడిని ఈశ్వరుడు అండి. ఇక్కడ లక్ష్మీప్రదం కావాలి, మెయిన్గా డబ్బుకి కావాల్సింది లక్ష్మీప్రదం. అందుకని లక్ష్మీదేవి స్వరూపం ఒక ముఖాన్ని ఇచ్చింది. కుబేరుడు ఒక ముఖం ఏంటంటే కన్ను చిన్నగా ఉన్నట్టు ఉంటుంది. 5 ముఖాల్లో కన్ను చిన్నగా ఉన్నట్టుండి చెయ్యిలా వెనక్కి పెట్టినట్టు ఉన్నది కుబేర రూపం. ఇది చాలా జాగ్రత్తగా పాత ఫొటోస్ సంపాదించగలిగిన వాడే దీనికి అర్హుడవుతాడు. దొరకదు గురుగారు ఎలాగనుకున్నట్లయితే ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి మన దగ్గర ఫోటోలు ఉన్నాయి. వాంఛకల్పలతా గణపతి, ఆ గణపతి స్వరూపం ఫోటో పెట్టి చేసి ఎన్ని రోజులు చేయాలి గురుగారు ఇది అనుకున్నట్లయితే, దీని జప సంఖ్య ఏంటంటే అండి, డైలీ మామూలుగా అయితే 5,000 జప సంఖ్య, అది కుదరలేని వాళ్ళు 2,000 జప సంఖ్య చేసి 90,000 పూర్తయ్యేటట్టు 45 రోజులు చేయాలి. 45 రోజులు రోజు 2,000 చొప్పున జపం మూలం తెలియని వాళ్ళు ఏం చేయాలి గురుగారు అంటే 18 రోజులండి. నిత్యం కూడా 5 పర్యాయాలు కవచం చదివి, ఏం కవచం అండి, వాంఛకల్పలతా గణపతి కవచం చదివి, వరి పేలాలు మరియు దానిమ్మ గింజలు. వరి పేలాలేమో గణపతికి, వరి పేలాలేమో గణపతికి, దానిమ్మ గింజలేమో అమ్మవారికి కలిపి నివేదన చూపిస్తాం. నియమాలు ఏమన్నా ఉంటాయి? నియమాలు అనుకున్నట్లయితే అండి, అదే చెప్పాను, ఈ 18 రోజులు ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి. అంటే మధ్యాహ్నం చేసి సాయంత్రం వేళలో చంద్రుని చూసే వరకు ఏమీ తినకూడదు. మధ్యాహ్నం భోజనం చేసేస్తారు కదా, ఈవినింగ్ టైంలో ఈ 5 సార్లు కవచం చదివి చంద్రుడికే చూడాలి. ఎందుకంటే చంద్రుడి బలం వల్ల ఈ వాంఛకల్పలతా గణపతి ఆవిర్భవించడం జరిగింది. ఈ వాంఛకల్పలతా గణపతి చేస్తున్నప్పుడు ఈ 18 రోజులు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండకూడదు. ఎక్కడ చేయవలసింది ఎవరంటే ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. ఇక్కడ ఒక రవికుల గుడ్డ మొక్క డైలీ కూడా ఒక వస్త్రం పెట్టాలి. ఎందుకంటే శ్రీమూర్తి స్వరూపంలో ఉంటాడు గణపతి ఇక్కడ. కాబట్టి మనకి నచ్చిన వస్త్రం నలుపు తెలుపు తప్ప ఏ వస్త్రమైనా పెట్టచ్చు. మెయిన్గా కోరికలు తీరడానికి అందరికీ నేను చెప్పేది డబ్బు కావాలి గురువుగారు. మెయిన్గా డబ్బు వికసించేటట్టుగా చెయ్యాలి వాంఛకల్పలతా గణపతి దగ్గర అంటే నీలం రవికుల గుడ్డ మొక్క పెట్టాలండి డైలీ కూడా. ఈ 45 రోజులు 45 రోజులు దీక్ష చేసే వాళ్ళకి 45 రోజులు. కానీ ఇక్కడ మనం 5 రోజులు 5 సార్లు కవచం చదివి 18 రోజులతో మాత్రం ముగుస్తుంది. పొద్దుటే 5 సార్లు కవచం చదివి నివేదన పెట్టి ఆ ఉదయం చేసినప్పుడు ఏం పెట్టాలంటే, రోజు కూడా డబ్బు సంపాదనలో మాకు కావాలి అనుకున్న వాళ్ళు నీలం రవికుల గుడ్డ మొక్క పెట్టాలి, బ్లూ కలర్. తర్వాత విద్యాభివృద్ధి ఆటంకాలు ఉన్నాయి ఉద్యోగం గురించి అనుకున్న వాళ్ళు పసుపు రవికులు కూడా మాత్రమే డైలీ నిత్యం పెట్టాలి.
తర్వాత వ్యాపార అభివృద్ధి అవటం లేదు, ఉమ్, విపరీతమైన నష్టాలే తప్ప ఏ లాభాలు లేవు, వ్యాపారంలో పెడుతాం తీసుకొచ్చి అప్పులే తప్ప దీంట్లో లాభం లేదని వాళ్ళు ఆకుపచ్చ రేకుల గుడ్డ మొక్క పెట్టాలండి. హా, ఓకే. సంతాన యోగ్యత లేదు, వివాహం అయింది అని చాలా మంది బాధపడుతుంటారు, అవును. వాళ్ళు ఆరెంజ్ కలర్ అయిన రేకుల గుడ్డ మొక్క పెట్టాలండి. ఆరెంజ్ కలర్ అంటే తెలుసు కదా, అవును. ఆ, మన కమలాఫలం కలర్లో ఉంటుంది కలర్లో ఆరెంజ్ ఉంటుంది. కలర్ అంటే. తర్వాత వివాహం అవటం లేదు, చాలా సంబంధాలు చూస్తున్నాం, చివరి వరకు వచ్చే కాకపోతున్నాయి, ఎందువల్ల తెలియట్లేదు అనుకున్నది పింక్. కానీ పింక్ కలర్ కంపల్సరీ, ఓన్లీ పింకే పెట్టాలండి. మళ్ళీ రెడ్ పెడితే అఫర్మేషన్ మారిపోతుంది. ఓకే. కోర్టు సమస్యలు ఏర్పడ్డాయి గురుగారు, ఉమ్, ఎప్పటి నుంచో డ్రాబ్యాక్స్ ఉండిపోయి అవటం లేదు, ఉమ్, లేదా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది కోర్టు ద్వారా అనుకున్న వాళ్ళు ఎర్ర రేకులు కూడా మాత్రం పెట్టాలండి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరణ చెప్పడం జరిగింది వాంఛకల్పలతా గణపతిలో. ఓకే. ఈ యొక్క వివరణలు నేను చెప్పినట్టు డబ్బు అనేటప్పటికి గ్యారంటీగా బ్లూ కలరే పెట్టాలి. ఉమ్, అలాగే. ఉద్యోగం రావట్లేదు గురుగారు, ఏ రకమైన రేకుల గుడ్డ మొక్క పెట్టాలి, ఎందువల్లంటే వీటికి చెప్పింది శాస్త్రం. ఏ యొక్క కలర్ మొక్క ఆ స్వామి వారికి సమర్పించుకుంటే అత్యద్భుతమైన వివరణలు జరుగుతాయి అవును. అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది వరకు ఉందా అంటే ఎప్పుడు ఉంది. హా, ఇది ఉద్యోగం రాక బాధపడుతున్నారంటే గోధుమ కలర్ అయినా కానీ లేదా మన స్నఫ్ కలర్ రేకుల గుడ్డ మొక్క కానీ పెట్టాలి. ఏంటంటే ఓన్లీ ఉద్యోగం గురించి, ఓకే. ఎందుకంటే ఉద్యోగ కారకుడు రాహు. ఉమ్, ప్రత్యేకంగా ఈ యొక్క కలర్స్ ఎందుకైతే డిఫైన్ చేశారంటే ప్రతి ఒక్క రేకుల గుడ్డ మొక్క ఒక్కొక్క గ్రహాన్ని అనుసంధానం చేస్తూ ఉంటుంది. ఈ గ్రహానికి అనుసంధానం చేసిందే భగవంతుడికి అర్పించినట్లయితే చాలా అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. ఉమ్, ప్రత్యేకంగా ఈ వాంఛకల్పలతా గణపతికి ఏంటంటే వరి పేలాలంటే మహా ఇష్టం. మనకి బయట దొరుకుతాడు, పేలాలని అడిగితే ఇస్తారు. అవి పెట్టిన ఎడలా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఒక రాగి ప్రతిమ కానీ లేదా ఒక ఇత్తడి ప్రతిమ కానీ లేదా ఒక వెండి ప్రతిమ కానీ మనం చేసినంతసేపు కూడా ఈ కవచం చదువుతారు కదా వాంఛకల్పలతా గణపతి. ఒక పెద్ద గిన్నెడు కానీ పెద్ద చెంబుడు కానీ నీళ్లు తీసుకుని ఆ నీళ్లతోటి తడుపుతో గణపతిని చెయ్యాలి. ఓకే. ఎందుకంటే తర్పణ ప్రియుడండి గణపతి. ఉమ్, స్నానం చేస్తూ ఉండి కవచం చదివినట్లయితే మీరు నమ్మరండి, 18 రోజులు కరెక్ట్గా. మంత్రం తీసుకుని చేసినట్లయితే 45 రోజులు. కానీ మంత్రం తీసుకోలేదు, మాకు కొన్ని కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అనుకున్న వాళ్ళు 5 సార్లు డైలీ నిత్యం కవచం చేసి గణపతికి స్నానం చేస్తూ, అంటే ఏంటంటే ఒక చెంచాను ఉమ్, ఒక ఉద్ధరేవుని ఒక పళ్ళెము తీసుకుని ఆ యొక్క పళ్ళెంలో రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ ఆ గణపతిని చిన్న విగ్రహాన్ని పెట్టి ఈ నీళ్ళతో స్నానం చేస్తూ కవచం చదవాలి. ఓకే. చదవడం రావట్లేదు, దాంట్లో ద్విత్వాక్షరాలు ఎక్కువ ఉన్నాయి మీరు అన్న కవచంలో అన్నప్పుడు కవచం కొడితే వస్తుంది యూట్యూబ్లో. ఓకే. ఆ కవచం వింటూ ఎవరైతే 5 పర్యాయాలు స్నానం చేయిస్తారో గణపతికి హా, ఇంకా అత్యద్భుతమైన ఫలితం అనమాట అండి. దీంట్లో వెనక్కి తిరిగి చూడక్కర్లేదు, ఆడవాళ్ళైనా చేయొచ్చు, హ్యాపీగా రండి. ఎక్కడ ఎవరైనా చేయొచ్చు. నెలసరి లేకుండా మగవాళ్ళైనా చూసుకొని ఆడవాళ్ళైనా. మొదలు పెట్టుకోవాలి. ఆడవాళ్ళకి 4 రోజులు అయిన తర్వాత 5 రోజులు చేసి 18 రోజులు విడవకుండా చేయాలి. ఆ, ఓకే. ఈ గ్యాప్ 18 లేకుండా రోజుల్లో గ్యాప్ వచ్చింది, 5 రోజుల్లో 4 రోజుల్లో మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత స్నానానంతరం గ్యాప్ కంటిన్యూ చేయడమే. ఉమ్, ఇలా చేయడం తప్పకుండా వల్ల గురుగారు. వాంఛకల్పలతా గణపతి అంటే మీరు చెప్తారు చాలా అత్యద్భుతమైన వివరణ జరిగిందని చేసే కానీ కమెంట్స్ రూపంలో చెప్పడం జరుగుతుంది. ఓకే, తప్పకుండా గురుగారు. సో అంటే ఎవరు అంటే చివరిగా గురుగారు ఈ రవికల గుడ్డ పెట్టాలి రోజు అని చెప్పారు కదా, రోజు కూడా అండి ఈ ఈ యొక్క 18 రోజులు ఈ వాటిని 18 ఏం రోజులు చేయాలి గురుగారు? ఈ తర్వాత రవికుల కుటుంబం అయిపోయిన తర్వాత ముత్తైదువులకు ఇచ్చేయడమేనండి. ముత్తైదువులకు అంటే పంచి పెట్టచ్చు. ముత్తైదువులకు మాత్రమే పంచి పెట్టాలి. తప్పకుండా ఎందుకంటే ఒకే రకమైన రవికుల కుటుంబం వాడతాం. ఉద్యోగానికి చెప్పాను రోజు అవును. బ్లూవే. బ్లూవే వేయాలి. అలా ఉద్యోగం same లేదు అన్న colour. వాళ్ళకి ఒక కలర్ ఇచ్చావు, అవును, సంతానం లేదన్న వాళ్ళకి ఒక ఒక కలర్, కలర్. అవును, వివాహం లేదన్న రోజు కూడా అదే రవికుల ఏదైనా కుటుంబం. ఒకే కోరికతో మొదలు పెట్టాలి. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఒక్క కోరిక భగవంతునికి చెప్పుకొని మొదలు పెట్టాలి. అంతే 18 తప్పకుండా. రోజులండి. 18 రోజులు చేశాక ఈ గణపతి నిలబెట్టిన పటాన్ని ఎక్కడో అక్కడ నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ సముద్రం దగ్గర కానీ లేదా చెట్ల దగ్గర కానీ గుడుల దగ్గర కానీ వదిలేసి వచ్చేయాలి. వదిలేసేయాలి. ఇంక ఇంట్లోకి పటాన్ని వచ్చేయాలి. కూడా ఇంట్లో ఉంచకూడదు. ఇంకొంచెం తర్వాత. ఎందుకంటే మనం ఓకే. ఒక కార్యం గురించి చేసాం కదా, అవును అవును ఈ గురుగారు. కార్యక్రమం అవడం గురించే గణపతిని ప్రారంభించుకున్నాం. మళ్ళీ ఆయన కావాలి అనుకుంటే విడిగా పెట్టుకోవడమే తప్ప ఈ యొక్క వాంఛ గురించి తెచ్చాం కాబట్టి తీసుకొచ్చి అక్కడ చెట్టు దగ్గర కానీ నది దగ్గర కానీ గుడిలో కానీ పెట్టేయడం చాలా శుభప్రదం.
తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, గణపతిని అంటే ముఖ్యంగా వాంఛఫల గణపతిని అయితే ఎలా ఆరాధించాలి అని గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. అంటే మన తీరని కోరిక అనే కాకుండా ప్రెసెంట్ మనం ఎదుర్కొంటున్న సమస్యల బట్టి కూడా మనం ఆ కోరిక బట్టి రవికల గుడ్డని సమర్పించి స్వామివారిని ఆరాధించాలి 18 రోజుల పాటు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఒకసారి నేరుగా గురుగారిని సంప్రదించాలి, సమస్యలతో మీరు చాలా సతమతం అవుతున్నారు అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.